అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 14 పరుగుల తేడాతో ఓడిపోయింది. సీజన్ ఆరంభంలో వరుస గెలుపులతో అదరగొట్టిన ఢిల్లీ జట్టు ఆ తర్వాత మాత్రం విజయాలు సాధించడంలో తడబడుతూ వస్తుంది. ముఖ్యంగా సొంత మైదానమైన అరుణ్ జైట్లీ స్టేడియంలో చతికిల పడుతూ వారి ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ రేసులో పటిష్ట స్థితిలో ఉన్న ఢిల్లీ జట్టు అనూహ్యంగా వరుసగా బెంగళూరు, కోల్కతా చేతిలో ఓడిపోయి వారి పరిస్థితిని వారే చేజేతులారా కష్టతరం చేసుకున్నారు. ఈరోజు కోల్కతాపై గెలిచి ఉంటే ఢిల్లీ జట్టు 14 పాయింట్లకు చేరుకోవడమే కాదు, టేబుల్లో 2వ స్థానానికి చేరుకుని ప్లే ఆఫ్స్ కి దాదాపు వెళ్లిపోయేది. అయితే కేకేఆర్ చేతిలో ఓడిపోయి 2వ స్థానానికి చేరుకునే సువర్ణ అవకాశాన్ని చేజార్చుకుంది. ప్రస్తుతానికైతే ఆ జట్టు 12 పాయింట్లతో 4వ స్థానంలో ఉన్నప్పటికీ బెంగళూరు, ముంబై, గుజరాత్, పంజాబ్ జట్లతో ఎదురవుతున్న విపరీతమైన పోటీ కారణంగా ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్స్ కి ఎవరి మీద ఆధారపడకుండా చేరుకోవాలంటే మాత్రం వారికి మిగిలిన 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు తప్పకుండా గెలవాలి. అప్పుడే ఢిల్లీ 18 పాయింట్లకు చేరుకుని నేరుగా ప్లే ఆఫ్స్ కి చేరుకుంటుంది. ఇదిలా ఉంటే రాజస్థాన్ చేతిలో గుజరాత్ జట్టు, కోల్కతా చేతిలో ఢిల్లీ జట్టు ఓడిపోవడంతో ఒక్కసారిగా పంజాబ్, లక్నో జట్లు ఊపిరి పీల్చుకున్నాయి. హైదరాబాద్, కోల్కతా జట్లు పండగ చేసుకుంటున్నాయి. ఆ వివరాలు చూసుకుంటే ప్రస్తుతం బెంగళూరు జట్టు ఒకటే 14 పాయింట్లతో టేబుల్లో స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. మరోవైపు ముంబై జోరు చూస్తుంటే మిగిలిన 3 స్థానాల్లో ఇంకో స్థానం హార్దిక్ సేనకే దక్కేలా ఉంది. ఇక మిగతా 2 స్థానాల కోసమే గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, లక్నో, కోల్కతా, హైదరాబాద్ ఈ 6 జట్లు పోరాడుతున్నాయి. కాగా హైదరాబాద్ విషయానికి వస్తే ఢిల్లీ తాను ఆడబోయే తదుపరి మ్యాచ్ ఎస్ఆర్హెచ్తో ఆడబోతుంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టుని ఆరెంజ్ ఆర్మీ సైలెంట్ చేయగలిగితే ఢిల్లీపై ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడిలో ఆ తర్వాత ఢిల్లీ జట్టు మిగిలిన 3 మ్యాచ్ల్లో గుజరాత్, ముంబై, పంజాబ్ని ఎదుర్కోవాలి. ఈ 3 జట్లు ప్రస్తుతం అసాధారణ ఫామ్లో ఉన్నాయి కాబట్టి ఒత్తిడిలో ఉన్న ఢిల్లీ జట్టు ఈ 3కి 3 మ్యాచ్లు గెలవడం అసాధ్యం. చూస్తుంటే ఢిల్లీ భవిష్యత్తు హైదరాబాద్ చేతిలో ఉందనే చెప్పాలి. అదే సమయంలో ఎస్ఆర్హెచ్కి లైన్ క్లియర్ అవ్వాలంటే గతేడాది బెంగళూరు జట్టు ఇచ్చినట్టు ఈ సీజన్లో వరుస విజయాలతో హైదరాబాద్ జట్టు కంబ్యాక్ ఇవ్వాలి. మరోవైపు గుజరాత్, ఢిల్లీ, పంజాబ్, లక్నో జట్లు 2 కంటే ఎక్కువ మ్యాచ్లు గెలవకూడదు. అప్పుడు హైదరాబాద్కి లైన్ క్లియర్ అవుతుంది. మరి ఢిల్లీ జట్టు తాను ఆడబోయే తదుపరి మ్యాచ్లో హైదరాబాద్ని నిలువరించి ప్లే ఆఫ్స్ రేస్లో తిరిగి నిలుస్తుందా? హైదరాబాద్ జట్టు బెంగళూరు రీతిలో కంబ్యాక్ ఇవ్వగలదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.